హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ బేగం. ఇవాళ వీడియో వచ్చేసేసి బ్లౌజెస్కి హెమ్మింగ్ ప్రాసెస్ అయితే నేర్చుకుందాం. ఈజీగా టైలరింగ్ క్లాసెస్ రన్ చేయడానికి ముందుగా మనం హెమ్మింగ్ అయితే నేర్చుకుందాం అనమాట. టైలరింగ్ నేర్చుకోవాలంటే స్టార్టింగ్ హెమ్మింగ్ నుంచి నేర్చుకుందాం అనుకోండి, మనకు పర్ఫెక్ట్గా టైలరింగ్ అనేది వస్తుంది. అందుకనేసి ఫస్ట్ మనం హెమ్మింగ్ నేర్చుకుందాం. ముందుగా బుక్స్ ఎలా వేయాలో నేర్చుకుందాము. ఇదిగోండి చూడండి, నేనైతే థ్రెడ్ని అందరూ 2 ఎక్కిచ్చేస్తే 2 పోగుల మీద ఎక్కిచ్చేస్తే 4 వస్తుంది కదా, కానీ నేను అలా వెయ్యను. అలా వేసినా అది స్టిఫ్గా ఉండట్లేదు. అందుకనేసి నేను 3 మీద ఎక్కిస్తాను అనమాట. మీ చాయిస్, మీరు 2 తీసుకోవాలనుకున్నా పర్లేదు, బాగానే నడుస్తుంది. కానీ 6 ఇంకా గట్టిగా ఉంటుంది. నేను 3 పోగుల మీద ఎక్కిస్తాను. అది వచ్చేసి 6 పోగులు అవుతుంది అనమాట. సూదిలోకి ఎక్కించిన డబల్ మీద 6 అవుతుంది. నేనైతే 6 తీసుకుంటున్నాను. నార్మల్గా చాలా వరకు 2 తీసుకొని 4 పోగుల మీద అయితే వేస్తూ ఉంటారు. నేను వేశాను స్టార్టింగ్లో 4 పోగులుగా, కానీ అదంత స్టిఫ్గా గట్టిగా నాకు అనిపించలేదు, నాకు నచ్చలేదు ఆ వర్క్. అందుకనేసి నేను 6 పోగుల మీద అయితే తీసుకున్నాను అనమాట. ఈ విధంగా ఇప్పుడు బుక్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించేస్తాను. చూడండి, ఇదిగోండి బుక్స్ని తీసుకుంటున్నాను. ఇదిగోండి ఈ విధంగా వచ్చేసి బుక్స్ ఉంది కదా, ఈ బుక్స్ని తీసుకోండి. బ్లౌజ్ తీసుకోండి. ఇదిగోండి ఇలా పెట్టండి బ్లౌజ్కి బుక్స్ని. కనిపిస్తుందా? ఈ విధంగా పెట్టండి బుక్స్ని బ్లౌజ్కి. పెట్టేసిన తర్వాత ఈ 2 రంధ్రాలు ఉంటాయి కదా, బుక్స్ యొక్క 2 రంధ్రాలు, ఫస్ట్ ఒక రంధ్రంలో సూదిని మనం ఇలా తీసుకొని ఇలా తీయండి సూదిని. ఫస్ట్ ఒక చెవిలో, వీటిని చెవులు అంటారనమాట. ఈ విధంగా నాటు పడిపోయింది. ఇక ఫస్ట్ సూదికి నాటు వేసేసుకోండి. ఒక రంధ్రంలోంచి తీయండి. ఇక ఆ రంధ్రం చుట్టూ క్లాత్కి పెట్టేసి కుట్టేసుకుంటారండి. ఇదిగోండి ఈ విధంగా. ఒక చెవిలోనే చుట్టూ కుట్టేసేయండి ఈ విధంగా. తర్వాత ఇంకో రెండో చెవి ఉంటుంది కదా, దాంట్లోకి ఎక్కించండి. నెక్స్ట్ ఇటు తిప్పేసి ఇదిగోండి ఈ విధంగా. దాంట్లో కూడా ఇలానే 4-5 స్టిచ్చెస్ కదలకుండా వేసేయండి. 2 రంధ్రాల్లో కుట్టేసామంటే ఇక మనకు బుక్స్ ఎక్కడికి కదలదనమాట, ఇంకా అలానే ఉండిపోతుంది బుక్స్. ఇదిగోండి అలా అక్కడ ఇచ్చిన ఆ చెవి చుట్టూ స్టిచ్ వేసేసి. ఇదిగోండి చూసారా ఎంత గట్టిగా, ఇంకా కదలదు మనకు బుక్స్ అనేది. ఇక పైన ఈ హెడ్ ఉంది కదా, దీన్ని హెడ్ అంటారు. ఈ హెడ్ ఉంది కదా, ఇప్పుడు ఈ హెడ్కి నాట్స్ వేసుకుందాం. ఈ హెడ్ని ఇలా ముందుకు ఉంచేసుకొని కొంచెం మనకి హెడ్ ఎక్కడికైతే ఎగ్జాక్ట్గా వస్తుందో ఇలా చూసుకోండి, ఇక్కడికి వస్తుంది. అప్పుడు ముందుగా సూదిని హెడ్ లేకుండా జస్ట్ సూదిని ఇలా గుచ్చుకోండి. ఇలా తీయండి బయటికి. దారం తీసేసారు కదా, ఈ తీసిన దారం ఇలా ఉంది కదా, ఈ హెడ్ ఇలా ఉంది కదా, ఈ ఉక్స్ మధ్యలోంచి ఇలా లాగండి. ఇదే మెయిన్. ఇక్కడ ఈ దారం ఉంది కదా, దీన్ని ఉక్స్ మధ్యలోంచి ఇలా లాగండి. లాగేసి మళ్ళీ కింద నుంచి క్లాత్లోంచి సూది బయటికి తీసుకొని ఎందుకండి నాటి పడిపోయింది అక్కడ. ఇప్పుడు ఇంకోసారి సెకండ్ టైం కూడా సేమ్ సూదికి పెట్టండి. ఈసారి దీని మధ్యలోంచి ఉక్స్ మధ్యలోంచి దారం తీసేసుకొని తర్వాత సూది పైనుంచి తిప్పండి. దారాన్ని ఈ విధంగా వేలు పెట్టేసి సూది పైనుంచి ఇలా తిప్పండి. ఇదిగోండి ఇక పర్ఫెక్ట్గా నాటుపడిపోయింది. ఇక మీకు బుక్స్ ఎన్ని రోజులైనా క్లాత్ చినగడం తప్పిస్తే బుక్స్ అనేది కదలదు. కింద రింగ్స్ వేసేసాం, హెడ్ వేసేసాం కదలకుండా. ఇక హెడ్ కింద ఉంటుంది కదా ఈ వంకిని కుట్టుకుంటా రావడమే. ఇదిగోండి ఈ విధంగా ఈ థ్రెడ్ని ఇటువైపే ఉంచాలి, బుక్స్కి అటువైపే ఉంచాలి, ఇటువైపుకి రానికూడదు. నేను నేర్చుకునేటప్పుడు కేవలం ఈ బుక్స్ స్టిచ్ చేయడమే 5 days 4 days నేర్చుకున్నాం అనమాట. అంత పర్ఫెక్ట్గా వర్క్ నేర్చుకుంటే మనకి ఎన్ని రోజులు ఉన్నా అండ్ వర్క్లో ఇబ్బంది ఉండదు. ఇదిగోండి చక్కగా కుట్టుబట్టుకుంటే అల్లికలా వస్తుంది. ఇటు సైడు చక్కగా అల్లికలా వస్తుంది. దారాన్ని ఇటు సైడే ఉంచండి, సూదిని గుచ్చండి. ఈ విధంగా సూది మీదుగా ఈ విధంగా దారాన్ని వేయండి. ఇదిగోండి కంప్లీట్ అయిపోయింది. ఇక రింగ్స్ కంప్లీట్ అయిపోయాయి, హెడ్ కంప్లీట్ అయిపోయింది. ఎంత గట్టిగా అయిపోయింది. ఇక రింగ్లో తీసుకొచ్చేసి
రింగు ఒక నాటు వేసేసి ఇంకా దారాన్ని కట్ చేసేసుకోవడమే. ఇదిగోండి, చూసారా ఎంత బాగా వచ్చేసిందో. అసలు బుక్స్ చూడండి ఎంత గట్టిగా ఉందో. కంప్లీట్ అయిపోయింది. దారం అయితే కట్ చేసేద్దాం. ఇంకో బుక్స్ వేస్తాను చూడండి మీ ముందే. ఎందుకండి ఇంకో బుక్స్ కూడా వేసి చూపిస్తాను. ముందు రింగులోకి అయితే గుచ్చాను, ఒక నాటు వేసేసుకున్నాను. తర్వాత సెకండ్ నాటు వేసాను. ఇంకో రింగు కూడా రింగు చుట్టూ స్టిచ్చెస్ అయితే వేస్తున్నాను. రింగు చుట్టూ క్లాత్తో కలిపేసి వేయండి. మరి క్లాత్ కిందకి వెళ్ళనీయకండి, అటు సైడ్కి కనిపించేటట్టు ఇటు సైడ్ కొంచెం పట్టించండి. ఇదిగోండి, ముందుగా సూదిని అయితే పెట్టేశాను, ఉక్స్ మధ్యలోంచి తీసాను. ఇదిగోండి, పైనుంచి కూడా వేసాను. ఇదిగోండి, చక్కగా హెడ్కి నాటు పడిపోయింది. 2 రింగ్స్కి నాట్స్ వేయండి, 2 రింగ్స్ కుట్టండి, హెడ్కి నాటు వేయండి. హెడ్ చుట్టూ కుట్టుకుంటూ రింగ్స్ వరకు కుట్టుకుంటూ రండి. అంతే, సూపర్ అండి. వర్క్ చేస్తూ ఉంటే ఫాస్ట్నెస్ పెరుగుతూ ఉంటుంది. ట్రై చేస్తూ ఉండండి. జస్ట్ ఒకసారి కుట్టాము తీసేసాము అని కాకుండా 2-3 టైమ్స్ కుడుతూ ఉండండి. మెల్లిగా వర్క్ పెరుగుతుంది. మీరు కూడా హెమ్మింగ్స్కి బ్లౌజెస్ తీసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, కంప్లీట్ అయిపోయింది. ఎంత బాగా వచ్చిందో చూసారా. ఇక్కడ ఇంకో ఉక్స్ పడుతుంది అనమాట. ఈ విధంగా ఇంతే గాయస్, చాలా ఈజీగా మనమైతే బ్లౌజెస్కి బుక్సెస్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్టయితే, టైలరింగ్ క్లాసెస్ నేర్చుకోవాలనుకున్నట్టయితే ప్లీజ్ నా వీడియోస్ని ఫాలో అవుతుండండి. ఇవాళ అయితే బుక్స్ నేర్పించాను కదా, రేపటి వీడియోలో నేను కాజా అయితే నేర్పిస్తాను, కాజా వేయడం. నెక్స్ట్ హెమ్మింగ్ నేర్పిస్తాను. నెక్స్ట్ చిన్నవి కటింగ్ చేసుకుంటూ టైలరింగ్ అంతా నేర్పిస్తాను. మీరు ఈజీగా టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటే కనుక నా వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంతమందికి మన వీడియో ప్రమోట్ అవుతుంది. And please like, share and subscribe to my channel Smart Begum.